విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపితే వారిలోని జిజ్ఞాస బయటికి వస్తుందని నల్గొండ ఆర్డీఓ రవి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను సరైన రీతిలో ప్రోత్సహిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని అన్నారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 4 విద్యార్థులకు కీర్తన, లుబ్కా తన్వీర్, దివ్య, దినేష్లు 2023-24 విద్యా సంవత్సరంలో నేషనల్ మిక్సోకమ్ మెరిట్ స్కాలర్షిప్ పొందిన సందర్భంగా పాల్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, మెటీరియల్స్ అందజేశారు. అలాగే 2024-25 సంవత్సరానికి గాను SMMS కోసం ప్రిపేర్ అవుతున్న 11 మంది విద్యార్థులకు ప్రోత్సాహక మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ ఆర్డీఓ రవి, డీఎస్పీ శివరాం రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మెటీరియల్స్ మరియు బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ ఆర్డీఓ రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో స్వేచ్ఛాయుతమైన ఆలోచన ఉంటుందని, దాన్ని సరైన మార్గంలో మళ్లిస్తే వారు విద్య, క్రీడల్లో రాణించగలుగుతారని అన్నారు. విద్యార్థులు దారి తప్పితే సంఘ వ్యతిరేక శక్తులుగా మారే అవకాశం ఉంటుందని, విద్యార్థులను తోటలోని మొక్కల మాదిరిగా పెంచితే సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని, దీన్ని ఉపాధ్యాయులందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 4 విద్యార్థులకు జాతీయ స్థాయి స్కాలర్షిప్ రావడం సాధారణ విషయం కాదని, దీన్ని మిగతా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని చదవాలని సూచించారు. జీవితం అంటే చదువు ఒకటే కాదని, గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే పోటీ పరీక్షలకు సంసిద్ధమైతే రానున్న రోజుల్లో పోటీ పరీక్షలను ఎదుర్కోవటం సులభతరం అవుతుందని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లుగా విద్యార్థులు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేంత వరకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే విషయాలను విద్యార్థులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటివి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని, వాటి విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనంతరం నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శంకర్ల ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మహిళా భద్రత, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్లు పాల్రెడ్డి రామరెడ్డి, పాల్రెడ్డి నరసింహారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్కే మన్సూర్ అలీ, ఏవీఆర్ వినాయక్, దయాశంకర్, ఎస్కే సలీం, జయ, బి రాములు, సుధారాణి, ప్రసన్న, లింగయ్య, శ్రీకాంత్, కుశల కుమారి, బొమ్మపల గిరిబాబు, చరణ్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామరెడ్డి గారి ద్వారా ఈ బొట్టుగూడ స్కూల్లో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఈ ఒక స్టడీ మెటీరియల్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం కూడా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళకి ఇలాంటి మెటీరియల్ ఇచ్చి విద్యార్థుల్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడానికి తన వంతు పాత్రను నిర్వర్తించడం జరిగింది. దీనికి పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఎంతో డెడికేషన్ తోటి పిల్లల్లో ఈ నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ రావడానికి కృషి చేయడం జరుగుతుంది. అది చాలా సంతోషకరం. ఇదే విధమైనటువంటి ఒక మంచి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నా కానీ తను చదువుకోలేదు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి నా వంతు ఎంతో కొంత కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈ విధమైనటువంటి సేవ చేయటం చాలా అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వాటిని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు పాల్రెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బొట్టుగూడ హై స్కూల్ నందు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు NMMS నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ గురించి శిక్షణ గురించి వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడము, వాళ్ళ కోడలు ఏదైతే సంస్థ ఉందో పాలిటెక్ ఇండస్ట్రీ దాని ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు చాలా సంతోషం. ముఖ్యంగా గవర్నమెంట్ హై స్కూళ్లను ఎంచుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీరు ఇస్తున్నారు. వీరు అభినందనీయులు రామరెడ్డి గారు. అదేవిధంగా మేము కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హై స్కూళ్ళల్లో విద్యార్థులకు 100 డయల్, షీ టీమ్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, అదేవిధంగా ముఖ్యంగా డ్రగ్స్ అండ్ గంజాయి గురించి మిషన్ పరివర్తన కింద మా ఎస్పీ గారు ఏదైతే టేకప్ చేశారో దాని కింద అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మేము పాల్రెడ్డి ఫౌండేషన్ తరఫున పాలిటెక్ తరఫున మా బడి పిల్లలకు, స్కూల్ పిల్లలకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పుస్తకాలు మరియు
గురుకులకు కోచింగ్ కూడా చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏంటంటే రైతు కూలీలు ఉంటారు ఉద్దేశంతో మేము ఎంతసేపు ఉన్న గ్రామాలు ఇస్తున్నాము. ఇలాంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చెప్తున్నాం. అంతేకాకుండా మేము 100 మంది వాలంటీర్లు సాయంత్రం ఇచ్చాము, 26 మంది టీచర్లు కూడా పెట్టాము. ఇలాంటి కార్యక్రమాలు మేము చేయాలనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడు బాగుపడాలి అనే ఉద్దేశంతో మేము మా సంస్థ తరఫున చేస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ గవర్నమెంట్ హై స్కూల్లో పల్రెడ్డి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఫౌండేషన్లో ఈరోజు బొట్టుగూడ హై స్కూల్లో ఏదైతే మెరిట్ స్కాలర్షిప్ పొందారో వాళ్ళ తరపు నుంచి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ తరపు నుంచి గౌరవ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఈ పిల్లలందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డిఎస్పీ శివరామ్ రెడ్డి సారు అలాగే ఆర్డీఓ సార్ రవి సార్ గారు పాల్గొనడం జరిగింది. పిల్లలకు అందరికీ కూడా అన్ని విషయాల పట్ల అవగాహన కలిగించడం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాల నిర్వహించినటువంటి ఎన్ఎంఎం స్కాలర్షిప్ గాను ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, అట్లాగే ఎన్ఎంఎంస్ కోచింగ్ ఇచ్చినటువంటి మేడం ప్రసన్న గారికి, కోచింగ్ పొందినటువంటి విద్యార్థులకు అందరికీ మా పాఠశాల తరపున ధన్యవాదాలు సార్. ఆ పిల్లలు ఈ సంవత్సరం 10 మంది దాదాపుగా ఎన్ఎంఎం కోచింగ్ తీసుకుంటారు. దాని యొక్క ఫలితాలు వచ్చే 4 సంవత్సరాలు ఉపయోగపడతాయి. సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయే వరకు వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి. మేడంతో పాటు మిగతా స్టాఫ్ కూడా సహకారం అందిస్తారని వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు.